మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. కొంతకాలంగా కిడ్నీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఏపీలో కాపు ఉద్యమాన్ని కదం తొక్కించిన ముఖ్య నేత ముద్రగడ పద్మనాభం. ఆయన మరణ వార్తతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలు, కాపు సంఘాలు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఆయన నడిపించారు. కాపులను బీసీలో చేర్చాలనే పోరాటాలతో బాగా ప్రాచుర్యం పొందారు. మొండి వ్యక్తిగా పేరున్న ముద్రగడ తనదైన పోరాట వైఖరితో కాపు ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంతో గొడవలు పడడం, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో రాజకీయ వైరం కారణంగా పట్టుదలకు పోయి తన పేరును కూడా పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. 1953లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. పద్మనాభం తండ్రి వీరరాఘవరావు పత్తిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముద్రగడ్డ కూడా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.